డిఎస్సి యాస్పిరెంట్స్కి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్. నిజంగానే ప్రభుత్వం చెప్తున్నట్టు 45 రోజులు 50 రోజుల్లోనే డిఎస్సి పెడితే ఇప్పుడున్నటువంటి సిలబస్ని సమ్మరైజ్ చేసి ఎంత మోతాదులో చెప్పుకోవాలో అంత మోతాదులో చెప్పుకొని ఉదయం 5 నుంచి సాయంత్రం 8, 9 మధ్యలో బ్రేక్స్ ఇస్తూ ప్రశాంతంగా పాఠం చెప్పి 45 రోజుల్లో కంప్లీట్ చేసే బాధ్యత నాది. రాష్ట్రంలో ఉన్న ఏ కోచింగ్ సెంటర్ కన్నా అయినా సరే లేటుగా చెప్పినా డేట్లు పరంగా అంటే రోజుల పరంగా లెక్క పెట్టుకుంటే తక్కువ సిలబస్ చెప్పినా మీరు కట్టినటువంటి అమౌంట్ రూపాయితో సహా రిటర్న్ చేసేస్తాను. ఈరోజు వరకు కూడా నేను ఎన్ని బ్యాచ్లు కంప్లీట్ చేశానో అన్ని బ్యాచ్లకి ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు 5 వరకు పాఠం చెప్తూ 2.5 నెలలు 3 నెలలు పాఠం చెప్పాము. సమయం ఉంది కాబట్టి ఒక్కొక్క బిట్టు 100 సార్లు 50 సార్లు కొన్ని బిట్లు అయితే రిపీట్ చేసి మరి తర్వాత రూమ్కి వెళ్ళి చదవాల్సిన అవసరం లేకుండా చెప్పాను. అది నిజంగా 45 రోజుల సమయం ఉంటే దానికి తగ్గట్టే పాఠం చెప్తాను. అనర్గళంగా పాఠం చెప్పగలను తడుముకోకుండా. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితేనే 2.5 నెలల సమయం పట్టిందంటే ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు పాఠం చెప్పి 45 రోజుల్లో కంప్లీట్ చేస్తున్న వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అనేది విమర్శనాత్మక ఆలోచన ఒకటి ఉండాలి. గుడ్డిగా దేన్ని నమ్మొద్దు. ఇక్కడే ఉంటూ నా దగ్గరే చదువుకుంటూ అమౌంట్ ఇచ్చేస్తాను నచ్చకపోతే వెళ్ళిపోండి అని చెప్పినా సరే ఇక్కడే ఉంటూ నీ స్నేహితులైనటువంటి వాళ్ళు ఇక్కడ రావద్దని ఎవరికైనా చెప్తే వాళ్ళు నీ కాంపిటీషన్ తగ్గించుకోవడం కోసం చెప్పారా లేకపోతే ఇంక దేనికోసం చెప్పారు? మీకు తెలుసు. వరుణ్ కోసం మీకు తెలుసో తెలియదో ఏ రోజైనా సరే సబ్జెక్ట్ నచ్చకపోతే సార్ నాకు అమౌంట్ ఇచ్చేయండి పలానా దగ్గరికి వెళ్ళిపోతానంటే ఇచ్చేస్తాను. అలా 1%, 2% ఏ సమయంలోనైనా సరే అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఉంటే ఇచ్చేస్తాను. ఎందుకంటే మనం మన దగ్గర ఒక వ్యక్తిని ఉంచుకోవడం చాలా ప్రమాదకరం. అట్లీస్ట్ మన దగ్గర నచ్చకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళే అవకాశము దారిని చూపించాలి. మొదటి నుంచి అదే విలువలు కలిగి ఉన్నాను కానీ ఎవరూ పోలేదు. ఇక్కడే ఉంటున్నారు వరుణ్ణి పట్టుకొని అని అంటే వాళ్ళకి తప్పనిసరిగా జాబు కనబడుతుంది కాబట్టి ఇక్కడే ఉంటున్నారు. సబ్జెక్ట్లో కంటెంట్లో పోటీ పడలేక కావాలని డిఎస్సి ముందు కొంతమంది విద్యార్థులు కాంపిటీషన్ తగ్గించుకోవడం కోసం కొన్ని కోచింగ్ సెంటర్లు కావాలని చిల్లర మాటలు మాట్లాడతారు. వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో డైరెక్ట్గా బయటికి నాలాగా మాట్లాడే శక్తి ఎవరికీ లేదు. డిఎస్సి నోటిఫికేషన్ బట్టి డిఎస్సి కన్నా ముందే 5 గ్రాండ్ టెస్టులు సిలబస్లు కంప్లీట్ చేయకపోతే రూపాయితో సహా నేను రిటర్న్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలానే ఎవరికన్నా సరే సబ్జెక్ట్ కంటెంట్ తక్కువ చెప్తే